వడ్డీ మీద వడ్డీ గుంజుతూ ఏడుకొండల వాడికే నామం పెట్టిన కుబేరుని కంటే కుళ్ళు బుద్ధితోనున్నట్టున్నారు కదా తిరుమలల దర్శన టికెట్లు అమ్మేటోళ్ళు. ఆ వెంకటగిరి వెంకటేశుని తమ కష్టాలు తీర్చమని ఏడుకుందామని ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తే వాళ్ళ నెత్తి మీద శటగోపం పెట్టినట్టు వేసిండ్రట. పొద్దుగల 10:30కు టికెట్లు ఇస్తామని ముందుగాల చెప్పిండ్రట. దూరం నుంచి ప్రయాణాలు చేసి వచ్చిన వాళ్ళు మంచిగా రెస్ట్ తీసుకొని పొద్దుగాల టికెట్లు తీసుకొని ఆ ఎంకన్న దర్శనం చేసుకోవచ్చు అనుకున్నారట. మరి టికెట్లు ఇచ్చేటోళ్ళకి ఏం బుద్ధి పుట్టిందో ఏమో, అర్ధరాత్రి చెప్పక చేయక టికెట్లు అన్నా అమ్మేసిండ్రట. ఇంకేమున్నది, భక్తులంతా లొల్లికి దిగిండ్రు. ఇంత దూరం చాలా తిప్పల పడుకుంటూ వస్తే ఇప్పుడు దేవుని దర్శనం లేకుండా చేస్తారా అందరు నగ్గు దిగిండ్రు. అయ్యా ఏడుకొండలవాడా, ఏంది సామి మాకు ఈ పరీక్ష అన్నట్టు కొట్లాటకు దిగిండ్రు. ఇయాల్టికి సరిపోని టికెట్లు ఇచ్చేసినా మీకు ఏమన్నా ఉంటే రేపే ఇస్తామని చెప్పే వరకు భక్తులు ఉగ్ర నరసింహులయ్యిండ్రు. ఉరికొస్తున్న కోపాన్ని ఆపుకోకుండా హరిషడ్వర్గము తెగ నరికే హరిఖడ్గం ఇది అన్నట్టు చేసిండ్రు. అట్లనే భగవంత ఈ టికెట్లు ఇచ్చేటోళ్లకు నీ భక్తులను నీకు దూరం చేయకుంటుండే బుద్ధి ప్రసాదించు తండ్రి అన్నట్టు మొక్కిండ్రట దేవుణ్ణి. మరి అంతే కదా, ఎంకన్న స్వామి దగ్గర దాకా పోయినాక దర్శనం కాకుండా చేస్తారా? ఏం టికెట్లు అమ్మేటోళ్ళు, ఏం తక్లీబులు తెచ్చేటోళ్ళు ఏమో పోన్రి.